హాయ్ అండి, ఇవాళ మనం ఇన్స్టంట్ చింతపండు పులిహోర పొడి చేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. శనగపప్పు, మినప్పప్పు, నువ్వులు, మిరియాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, ఉప్పు, పసుపు, చింతపండు, కరివేపాకు, ఇంగువ. తయారీ విధానం చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులోకి శనగపప్పు, మినప్పప్పు వేసుకొని దోరగా వేయించుకుందాం. ఇలాగా దోరగా వేయించుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోకి నువ్వులు కూడా వేసేసుకుందాం. దీన్ని కూడా కొద్దిసేపు వేయించుకుందాం. ఇలా వేగినాయండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలోకి మెంతులు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇవి కూడా మంచిగా వేగినాయండి. ఇప్పుడు వీటిని కూడా అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండిలోకి కొద్దిగా నూనె వేసుకొని కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు మంచిగా వేగాక ఇలా పొడి పొడిగా వేగిందండి. ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి కూడా వేసుకుందాం. దీన్ని కూడా కొద్దిసేపు వేయించుకుందాం. ఇలా వేగిన దాంట్లోనే కొద్దిగా ఇంగువ, అలానే పసుపు కూడా వేసేసుకుందాం. కల్లుప్పు కూడా వేసుకుందాం. దీన్ని కూడా కలిపేసుకొని అదే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలోకి చింతపండు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోండి. చింతపండు కూడా వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని కూడా అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిశ్రమం అంతా కూడా చల్లారాక మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా చల్లారిందండి. దీన్ని మనం మిక్సీలో వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మెత్తగా పౌడర్ చేసుకుందామండి. ఇలా పొడి చేసుకున్నామండి. ఇప్పుడు ఇందులోనే చింతపండు కూడా వేసుకొని మెత్తగా పొడి చేసేసుకుందాం. ఇలా పొడి చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు పులిహోర ఎలా తయారు చేయాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. నూనె వేడెక్కిందండి. ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అలానే కరివేపాకు కూడా వేసేసుకొని చిటపటలాడేదాకా ఉంచుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక చేసి పెట్టుకున్న ఇన్స్టాంట్ పౌడర్ కూడా వేసుకోవాలి. మీకు సరిపడా వేసుకోండి. నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నాం. దీన్నంతా కూడా ఒకసారి ఇలా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి వైట్ రైస్ కూడా వేసేసుకుంటున్నాను. ఇదంతా కూడా ఆ పొడి అంతా కూడా రైస్లోకి మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాం. అంతే అండి. దీన్నంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఒక 2 నిమిషాలు స్టవ్ పైన ఉంచేసుకొని సర్వ్ చేసేసుకుందాం. అంతే అండి, మన ఇన్స్టంట్ చింతపండు పులిహోర పొడి రెడీ అయిపోయింది. దీన్ని 8 టైట్ కంటైనర్లో 2 మంత్స్ వరకు కూడా నిల్వ ఉంచుకోవచ్చు. దీన్ని ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వరా వ్లాగ్స్.